శ్రీ గణేష్ పార్టీలు మారడానికి కారణం ఏం చెప్తారు? సరైన సమయంలో సరైన నిర్ణయాలు అవసరం. ఆ నిర్ణయాలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి, కానీ వ్యక్తికి మేలు జరిగే విధం ఉండొద్దు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ విషయాలను మీరు చెప్పలేకపోయారా? నేను అన్నీ చేస్తాను, వాళ్ళు చేయలే కాబట్టి సమయానికి ఏ నిర్ణయం మంచిదో ఆ నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు మేలైన నిర్ణయమే అని నేను అనుకుంటున్నాను. సానుభూతి అనేది ఒక పక్కకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. సెంటిమెంట్ తోటి 30 సంవత్సరాలు వెనుకబడిపోయినాం. మళ్ళీ అదే కుటుంబం వస్తే వాళ్ళే బాగుపడతారు, కానీ వాళ్ళ తోటి ఉన్న వాళ్ళే బాగుపడతారు, కానీ ప్రజలు బాగుపడరని ప్రజలు డిసైడెడ్. 2019లో లాస్య నందిత మీద మీరు ఒక వీడియో వైరల్ చేశారు. అయినా కూడా లాస్య నందిత 17,000 ఓట్లతోని మీ పైన గెలిచింది. ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆ రోజు వాళ్ళిద్దరూ ఆశపడి చేసిన వాళ్ళు టీఆర్ఎస్ గాలి, ఆ రెండుతోటి గెలిచి కానీ వీళ్ళు సింపతితోటి గెలవలే. మీ పోటీ శ్రీ గణేష్ నివేదిత మధ్యన, శ్రీ గణేష్ తిలక్ మధ్య ఉంటుందా? ప్రజలకు మేలు చేయడానికే ఇవన్నీ చేంజెస్. వెల్కమ్ టు బిగ్ టీవీ. కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం మనతో శ్రీ గణేష్ ఉన్నారు. ఎలా ఉంది మీ ప్రచారం, ఎలా సాగుతుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు జాయిన్ అయిన తర్వాత అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, శ్రీ గణేష్ పార్టీలు మారడానికి కారణం ఏం చెప్తారు? నా ఏకైక లక్ష్యం కంటోన్మెంట్కి అభివృద్ధి చేయాలి. నా ఒక విషయం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి సరైన స్కూళ్ళు లేక, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, మాకు నీళ్ళు రాక, మాకు రోడ్లు సరిగా లేక, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక, అన్ని సమస్యలతో ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే ఎన్ని రోజులు నేను గాలికి తిరిగితే ఏం పనులు కావు. నేను గెలుస్తేనే మన పనులు అవుతాయి. ఇప్పటిదాకా గత 15 సంవత్సరాల నుంచి నా సొంత నిధులతోటి నాతో తోచినంత సామాజిక సేవలు చేశాను. పుస్తకాల నుంచి తీసుకొని మెడికల్ క్యాంప్ దాకా, ఇన్సూరెన్స్ దాకా, రోడ్డు డ్రైనేజ్ లైన్ దాకా, అట్లా అన్ని పథకాలు నా సొంత నిధులతోటి 15 సంవత్సరాలు చేయగలిగినా కానీ అయినా కానీ సరిపోదు. ఇది పెద్ద సముద్రం లాంటి బడ్జెట్ కావాల్సిందే. అలాంటి బడ్జెట్కి నేను ఏమైనా చేయాలనుకుని ఇన్ని సంవత్సరాలు తిరిగినప్పుడు నేను గెలవాలి, గెలుస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఆ మాటకు మీరు అనొచ్చు, పోయినసారి కూడా మరి బీజేపీ నుంచి పోటీ చేసిరంటే ఆ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్, ఎవరు గెలుస్తారో తెలియదు. నాకు ఒక ప్లాట్ఫారం కావాలి, నేను గెలిస్తే ఏమైనా డెవలప్మెంట్ చేద్దామని. ఇప్పుడైతే మీరు అన్నట్టు మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు వచ్చిరంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో వేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిరు, బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచి రోజు ఏమంటారు, మాకు కోఆర్డినేషన్ లేదు, మాకు డెవలప్మెంట్ లేదని చెప్పడం వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా, నాకు కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి ఇప్పుడు నేను వేరే ఎక్కడికైనా జరిగితే నేను కూడా రోజు అందరికి చెప్పుకోవాలి, అరే నేను చేయలేకపోతున్నా, నాకు డెవలప్మెంట్ కాలేకపోతున్నా. నేను కూడా బాధపడుకుంటూ గెలిచిన సంతోషం 5% అయితే 95% డెవలప్మెంట్ చేయలేని బాధపడాలి. నాకు సీఎం గారు ఆశీర్వదించి రండి పార్టీ నుంచి పోటీ చేయమన్నప్పుడు నేను చాలామందితో మాట్లాడడం జరిగింది. సంప్రదింపులు జరిగితే అందరూ ఏం చెప్పారంటే, నీ కళ నెరవేరాలి, నువ్వు ప్రజలకు ఏమైనా చెయ్యాలంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది, రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతుంది. అది అందరూ నేను ఆ వీడియో కూడా చూడలే, ఎందుకంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ట్రాఫిక్ ఇష్యూ ఉండే. కరీంనగర్కి వెళ్ళే దారి, నిజామాబాద్ వెళ్ళే దారికి ట్రాఫిక్ ఇష్యూ ఉండే. ఈ ట్రాఫిక్ ఇష్యూ రిజాల్వ్ చేయాలనుకున్న కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఉండే, కాబట్టి ఆల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ఇస్తేనే ఈ యొక్క రోడ్లు విస్తరణ జరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. కానీ గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఇదే రోడ్ల ఫామ్ హౌస్ వేయండు, అనేక సార్లు చెప్పిండు, స్కై ఓవర్లు కడతా, ఫ్లైఓవర్లు కడతా, ఈ ట్రాఫిక్ సమస్య తీరుస్తా, ప్రజలకు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చూపిస్తా ఈ కంటోన్మెంట్ ప్రజలకు అన్నాడు. 10 సంవత్సరాల చెయ్యని పని వచ్చిన సీఎం అయిన 100 రోజులనే ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేసి దానికి నిధులు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదే, కాంగ్రెస్ ప్రభుత్వంది అని ప్రజలందరూ చెప్పి, ఆ రోజు నేను ఆ వీడియో కూడా చూడలే. ఆ రోజు ఇక్కడ వచ్చి భూమి పూజ రోజు ఏం చెప్పారంటే, కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళకి అనేక సమస్యలు, నీటి సమస్య, పర్మిషన్ సమస్య, పట్టాల సమస్య, అన్ని సమస్యల మీద దృష్టి సారించి మీకు కూడా న్యాయం జరిగేలా చూస్తా. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎంపీ ఉండే, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, ప్రతి గల్లీ తెలుసు, ప్రతి బస్తీ తెలుసు అని వాడు చెప్పడం, ఇవన్నీ అందరితో తీసుకున్న తర్వాత అందరూ మన ముఖ్యమంత్రి గారిని ఇష్టపడుతున్నారు, వారి పాలనని ఇష్టపడుతున్నారు అనే ఉద్దేశంతో మీరు అక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తేనే మీ కళలు సాకారం అవుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారంటే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ రావడం. మరీ ముఖ్యంగా మీ మీడియా ద్వారా అందరు చెప్తున్నా, మేము నాయకులు అంటోళ్ళం, ప్రజలకు ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు
సరైన సమయంలో సరైన నిర్ణయాలు అవసరం. ఆ నిర్ణయాలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి, కానీ వ్యక్తికి మేలు జరిగే విధం ఉండొద్దు. మనం ప్రజల గురించి వచ్చినాం కాబట్టి ప్రజల పక్షంలో ఉండాల్సిన అవసరం. ప్రజల ఇచ్చిన వాళ్ళ సజెషన్ తోటే నేను ఈ పార్టీలో జాయిన్ అయినా, అక్కడ నుంచి పోటీ చేస్తున్నాను. ఇందాక కూడా మీరు చూశారు, మేము పొద్దుటి నుంచి పాదయాత్ర రోడ్ షోలు చేస్తే ఎక్కడున్నా ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మాకు నచ్చింది, వారితోటి అభివృద్ధి అవుతుంది, మీరు ఆ పార్టీలో వెళ్ళినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. గతంలో కూడా మేము ఓటేసిన చిన్న క్వశ్చన్, 2019లో సేమ్ ఇవే ప్రాబ్లం చెప్తున్నారు. అప్పుడు 17,000 ఓట్లతో మీరు ఓడిపోయిన పరిస్థితి. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ విషయాలను మీరు చెప్పలేకపోయారా? నేను కావాలంటే నా ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇస్తాను. ప్రెస్ స్టేట్మెంట్ కూడా జాయిన్ అయ్యారు, చెప్పాను ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలని పరిష్కారం చేస్తారంటే ఆ రోజు సాయన్న నాకు హామీ ఇస్తే, అప్పుడు ఎంపీగా క్యాండిడేట్ నిలబడ్డ రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి గారు హామీ ఇస్తేనే నేను జాయిన్ అయినా. నా ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఈ పట్టాలు ఇప్పిస్తాం, ఈ నీటి సమస్య పరిష్కరిస్తాం, ఈ రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య పరిష్కరిస్తాం. అందరికీ నేను ఏదైతే మేనిఫెస్టో ఉండేనో, నా మేనిఫెస్టోలో మరీ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే అనేక బాధలు ఇబ్బందులు, వాళ్ళ బోర్డు మీటింగ్లో వాళ్ళ బిల్లు పాస్ అయ్యాలి, అప్పుడే వాళ్ళకు పర్మిషన్ వస్తుంది. ఒకవేళ ఆ బోర్డు మీటింగ్లో వాళ్ళ పర్మిషన్ పాస్ కాకుంటే మళ్ళీ బోర్డు మీటింగ్ వారికి వాళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం పడుతుంది. వాళ్ళు అనేక బాధలు పడుతున్నారు కాబట్టి అవన్నీ సింగిల్ విండోగా పర్మిషన్లు ఇప్పిస్తా అని అప్పుడు నేను ఎంపీ ఉండే మల్లారెడ్డి గారు, అంతకుముందు నేను అన్నీ చేస్తాను. వాళ్ళు చేయలే కాబట్టి సమయానికి ఏ నిర్ణయం మంచిదో ఆ నిర్ణయం తీసుకోవాలి, ప్రజలకు మేలైన నిర్ణయమే అని నేను అనుకుంటున్నాను. మీ గెలుపుకు రేవంత్ రెడ్డి చరిస్మా పనిచేస్తా అనుకుంటున్నారా? మైనంపల్లి హనుమంతరావు మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు కాబట్టి మీరు గెలుస్తారు అనుకుంటున్నారా? 1000% నేను జాయిన్ అయినప్పుడు నేను కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉన్న క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం, మనకి ఏ అంశం కలిసి వస్తుంది, దేని ద్వారా గెలిచి వస్తామని. నేను ప్రధానమైన అంశం నేను చూస్ చేసుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వారి పాలననే నన్ను గెలిపిస్తుంది, వాళ్ళ పథకాలే నన్ను గెలిపిస్తుంది. ఇక్కడ హనుమంత్ అన్న గారు సొంత తమ్ముడు నిలబడితే ఎంతైతే పని చేస్తారో అంతకన్నా ఎక్కువ పని చేసి మైనంపల్లి హనుమంతరావు గారు నిన్న కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరెవరైతే అవసరం కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరగాలంటే, కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలి, ఎవరెవరు అవసరం మా భాగస్వామ్యం చేయాలి, అందరు ఇంటింటికి వెళ్ళి అందరిని తీసుకొచ్చి మరీ జాయిన్ చేపిస్తారు. వారు సొంతంగా నిలబడితే కూడా ఇంత చేస్తారో లేదు, కానీ పార్టీ గురించి నా గురించి ఇంత చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ఒకటి లాస్య నందిత మరణం అందరినీ కలిసివేసిన విషయం. లాస్య నందిత సిస్టర్ నివేదిత ప్రస్తుతం పోటీలో ఉంది. సానుభూతి అనేది ఒక పక్కకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆ విషయాన్ని శ్రీ గణేష్ ప్రజలకు ఎలా చెప్పగలుగుతాడు? ప్రజలే తిరుగుతుంటే 2-3 మాటలు చెప్తారు. ఫస్ట్ ఏంటంటే మళ్ళీ మా కుటుంబమా అంటే మరణం అనేది మిడిల్గా జరిగిన వ్యవహారం. ఆకస్మిక మరణం అనేది ప్రజల దృష్టిలో ఎప్పటికి ఉంటుంది, ప్రజలు కూడా ఆలోచింపజేస్తారు. మరణం అంటే ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారు అంటే చాలామంది ఇంట్లో ఇలా ఇలాంటిది జరుగుతూనే ఉంది, ఇది మొదటిసారి జరిగింది కాదు. వారి సిస్టర్ ఇద్దరు కలిసి ఎమ్మెల్యే, ఒక్కరు కాదు. ముఖ్యంగా ఈరోజు మీ మాటకు వస్తే మా దగ్గర డెవలప్మెంట్కి ఎలక్షన్ అవుతున్నట్టుంది. మాకు సెంటిమెంట్ కాదు డెవలప్మెంట్ అని ప్రజలు అంటారు. సెంటిమెంట్ తోటి 30 సంవత్సరాలు వెనుకబడిపోయినాం. మళ్ళీ అదే కుటుంబం వస్తే వాళ్ళే బాగుపడతారు కానీ, వాళ్ళ తోటి ఉన్న వాళ్ళే బాగుపడతారు కానీ ప్రజలు బాగుపడరని ప్రజలు డిసైడెడ్. రెండో విషయానికి వస్తే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు వాళ్ళు నిన్న మొన్న కూడా అంత ఎక్కువ మంది మాకు జాయిన్ అయిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ స్వభావం మంచిగా లేదు, వాళ్ళు గెలిచిన తర్వాత మా ఫోన్ ఎత్తలే, మమ్మల్ని కలవలే, మేము ఇంటికి వెళ్ళినా కూడా దర్వాజాలు వేసుకురు కానీ తెరవలే. అలాంటి వాళ్ళు మళ్ళీ పార్టీ టికెట్ ఇచ్చింది, మేము వాళ్ళతోటి తిరగలేము, వాళ్ళకి పని చేయము. మేమేమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇక్కడ శ్రీ గణేష్ ప్రజల మనిషి కావున అని మీరు విషయం చెప్తున్నారు కాబట్టి 2019లో లాస్య నందిత మీద మీరు ఒక వీడియో వైరల్ చేశారు, డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఆరోపణలు చేశారు. అయినా కూడా లాస్య నందిత 17,000 ఓట్లతోని మీ పైన గెలిచింది. ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? మొత్తం మీద మొన్న 2023 ఎలక్షన్లో సిటీ మొత్తం బీఆర్ఎస్కి ఉండే. అప్పుడు ఏం చేసిరంటే వీరు ప్రలోభాలకు గురి చేసిరు. 25,000 మందిది ఫామ్స్ తీసుకురు, ఎవరికి ఒక్కరికి తెలియకుండా ఒక్కరికి 25,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, 25,000 మందికి దళిత బంధు ఇస్తా అన్నారు. ఒక్కరికి తెలియకుండా ఒకరు అందరూ ఏమనుకుంటారు నేనే అనుకోరు. వీళ్ళు దీని అన్ని అప్లికేషన్ తీసుకొని అన్నీ దానికి ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్ చేసి మేము గెలిస్తేనే మీకు దళిత బంధు డబుల్ బెడ్రూమ్ వస్తుందని అందరికి ప్రలోభాలకు గురి చేసి అబద్ధపు హామీలు ఇచ్చి వీళ్ళు ఆ రోజు వాళ్ళిద్దరూ ఆశపడి చేసిన వాళ్ళు టీఆర్ఎస్ గాలి ఆ రెండుతోటి గెలిచి కానీ వీళ్ళు సింపతితో గెలవలే. ఇప్పుడు ప్రజలంతా వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు అని లేదు, మాకు అభివృద్ధి కావాలి. మరీ ముఖ్యంగా అందరూ ఏమంటారు అంటే ఒక్క చిన్న ఇప్పుడు మనం ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం, టిఫిన్ చేసే దగ్గర కూడా ఈ వంటలు వండట ఆయనకి
ఈయన సరిగ్గా వండితేనే టిఫిన్ సెంటర్ అయినా షాప్ పెడతాడు, ఈ సప్లై సరిగ్గా చేస్తేనే జాబ్ పెట్టుకుంటాడు. అంటే ఒక షాప్ నడవాలంటే ఇన్ని చెక్ చేసుకున్నప్పుడు యావత్ కంటోన్మెంట్ ప్రజలు ఒకటే మాట అంటారు. 2,55,000 ఓటర్స్ ఉన్న వాళ్ళు ఒక అతనికి ఆమె కావచ్చు ఆయన కావచ్చు వారికి ఒక పని అప్పచెప్తున్నాం మాకు పని చేయాలనేసి. అలాంటి వాళ్ళకి ఎన్ని అర్హతలు ఉండాలంటారు. అర్హతలు లేదా ఒకటి సింపతి అయినా సెంటిమెంట్ అయినా ఒక వ్యక్తికి అర్హతలు కూడా అవసరం. చిన్న చిన్న పోస్టులకే ఛాయ్ చేసేటోళ్ళకి చెక్ చేస్తే మంచిగా చేస్తాడా లేదా, 2,55,000 మందికి ఆయన పని చేయాలంటే ఎంత అర్హతలు ఉండాలా, ఎంత అవగాహన ఉండాలా, ఎంత ప్రేమ ఉండాలా, ఎంత కమిట్మెంట్ ఉండాలా. వీళ్ళకు 3 నెలలు ఇస్తేనే అందరు చూసుకోరు కమిట్మెంట్ ఏంది అని జరిగినాయి అన్నీ మీకు తెలుసు, జరగాల్సినవి కూడా మీకు తెలుసు. మీకు కూడా మీడియా వాళ్ళకి ఇప్పుడైతే అందరూ డిసైడెడ్ ఏంటంటే అభివృద్ధికే ఓటేస్తారు. బీజేపీలో మీరు స్ట్రాంగ్ అభ్యర్థిగా మొన్నటి వరకు అందరూ గమనించారు. సో మీరు రాత్రి పార్టీ మారారు. మందకృష్ణ మాదిగా మిమ్మల్ని టార్గెట్ చేస్తుండ్రు. అరవకులం అనేది మాల మీకు సంబంధించిన మాదిగల ఓట్లు కంటోన్మెంట్లో ఎక్కువ ఉన్నాయి. సో మాదిగల ఓట్లు మీకు పడతాయి అనేది మీకు గట్టి నమ్మకం ఉందా? నేను 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. ఇప్పుడు కూడా అంటే సేవకు కులానికి డిఫరెన్సెస్ వస్తాయి. ఇక్కడ వాటర్ క్యాంప్స్ పెట్టాను. నేను అరవోలకే నీళ్ళు ఇవ్వలే, ముస్లిం వాళ్ళకే నీళ్ళు ఇవ్వలే, క్రిస్టియన్ అని నీళ్ళు ఇవ్వలే, అందరికీ చేసిన. నేను బుక్స్ ఇచ్చిన, అన్ని వర్గాలు చేసిన. నేను ఒకటి టమిలియన్స్కి ఇచ్చుకున్నది కాదు, మాదిగా మాల అని కాదు, మొత్తం అందరికి ఇచ్చిన సమాజం అంతా. ఈ యొక్క వివక్ష ఈ యొక్క పద్ధతితోటి ఎప్పుడు డెవలప్మెంట్ కాదు. అందరినీ కలుపుకున్నప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. ఎప్పుడు ఒక కులం గెలవది, మనం అందరం అయితేనే గెలుస్తుంది. ఎప్పుడు ఒక మతం గెలవది, అందరితోటి గెలుపు అవుతుంది. కానీ వారు ఎజెండా ఏంది, వారు బతకాలంటే వేరే మీద బట్టగాల్చి వేయాల్సిందే వాళ్ళ అజెండా డెవలప్మెంట్ కాదు. రాజకీయాలు ఇదే కదా, ప్రత్యారోపణలు ఆరోపణలు రెండు జరుగుతూనే రాజకీయం అనేది ఓట్లు పడడానికి కారణం అవుతుంది. వాస్తవికంగా మీరు ఏం చెప్పినా ఓకే. మరీ ముఖ్యంగా ఈరోజు మీ మీడియా ద్వారా అందరు తెలిపిస్తుంది ఏంటంటే, ఒక పార్టీ టికెట్ ఇస్తుందంటే ఆయన ఈ నియోజకవర్గానికి పంపిస్తున్నప్పుడు ఆయనకి ఈయన బౌండరీస్ తెలియని వాళ్ళకి టికెట్ ఇచ్చారు. కంటోన్మెంట్ బౌండరీస్ తెలిసి ఉండాలి. ఎవరికి ఇచ్చారు? ఎవరైనా తిలక్, ఎవరో వంశ తిలకానికి ఇచ్చారంట. ఆయన వంశీతులకు మీకు పరిచయం లేదా? మీకు ఆయన ఎప్పుడు చూడలే. మా కంటోన్మెంట్కి తెలియదు, కంటోన్మెంట్ సమస్య తెలియదు, అవసరాలు తెలియదు, పరిస్థితులు తెలియదు వారికి. ఇక్కడ వాతావరణమే వేరేలాగా ఉంటుంది, మాఫియా వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఒక 8 మంది ఈ బోర్డు మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పరిధిలో ఉంటారు బోర్డుకి. 8 మంది. ఆ 8 మంది ఏం చేస్తారంటే ఇప్పటిదాకా బాగా సంపాదించుకోరు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే 20-25 లక్షలు వాళ్ళ కట్నం ఇచ్చినాక ఇల్లు కట్టుకోగలుగుతాం. అంటే వాళ్ళకి ముందే డబ్బులు ఇస్తేనే వాళ్ళు. ఎందుకంటే బోర్డు మీటింగ్లో బిల్ పాస్ కావాలి కదా, వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్ పాస్ కావాలి. పాస్ కాకుంటే మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పని చేసే నాయకుడు రావద్దు, నిధులు తెచ్చే నాయకుడు రావద్దు, డెవలప్మెంట్ చేసే నాయకుడు రావద్దు. వాళ్ళ చేతిలో ఉండే నాయకులు కావాలి. డమ్మీ రిమోట్, వీళ్ళ చేతిలో రిమోట్ ఉంటుంది. ఉట్టు బయట అంటే లేస్తోళ్ళకి వాళ్ళ అవకాశం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రం 4-5 రోజుల ముందు వీళ్ళందరూ అన్ని పార్టీలలో ఉంటారు. ఒక కోర్ కమిటీ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకొని, అరే ఈడైతే మనకు సెట్ కాదు, వీడు డెవలప్మెంట్ చేస్తాడు, ప్రజలకు డైరెక్ట్ ఉంటాడు, వీడిని ఓడగొడితే మన పప్పులు ఉడుకుతాయి, లేకుండా ఉడకాయి అనేసి ఏం చేస్తారు, వీళ్ళు మీటింగ్ పెట్టుకొని ఒక ఆరోపణ వేస్తారు. నేను ఇప్పుడే గెలిచేసిండు, ఇప్పుడే మంత్రి అయ్యిండు, ఇప్పుడే ఆయన ఎవరిని పట్టించుకోలేండి, ఏదో ఒకటి ఆయన మీద కాల్చి పడేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారు, అరే మొన్నటిదాకా బీజేపీలోనే ఆయన సిద్ధాంతం వేరే అని ఇంకొకరికి చెప్పడం, ఆయన ఆలోచన వేరే అని, ఇట్లా ఏదో ఒకటి కాల్ చేసేసి పబ్లిక్లో వేసేసి వాళ్ళని దించాలనుకుంటున్నాను. ఈసారి పబ్లిక్ అందరు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా బోర్డు మెంబర్స్ కావచ్చు, ఆ స్థాయి లీడర్స్ వచ్చి మీకు ఓటు అడిగితే మీరు దయచేసి వాళ్ళు ఓటు అడిగేది మన బాగోగులకు కాదు, వాళ్ళ బాగోగుల గురించి ఓట్లు అడుగుతారు, వాళ్ళు బాగుపడడానికి అడుగుతారు. దయచేసి ఇప్పుడైనా మీరు మార్చండి, అభివృద్ధి చేసుకుందాం. ఇంకోటి, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ నీ నియోజకవర్గంలో ఉన్నారు. గతంలో ఒకటి ఆరోపించినట్టుగా కొంత సమాచారం, 2 కోట్ల రూపాయలు ఒక వ్యాపారికి మీరు ఎగ్గొట్టారనేది ఒక ఆరోపణ చేశాడు. సర్వే సత్యనారాయణకు మీకు టికెట్ ఇవ్వడం ఇష్టం ఉందా? పార్టీ ఇచ్చింది, వారి గురించి నేను మాట్లాడదలుచుకోరు. నాకు పార్టీ ఇచ్చింది అంతేగా. అంటే కాంగ్రెస్ పార్టీలో బలమైన వ్యక్తి, గతంలో ఉన్న వ్యక్తి, మీకు తెలిసిన విషయం అది. మాజీ కేంద్ర మంత్రిగా సోనియా గాంధీ ఫ్యామిలీనే మేనేజ్ చేయగల వ్యక్తి. వారి గురించి మీరు సహకారం కోరుతారా? ఆయన సహకారం కావాలి, వారి ఆశీర్వాదం కావాలి. వారి గొప్ప నాయకులు, వారి సహాయ సహకారాలు మాకు అవసరం. మొన్నే క్రిషాంక్ అరెస్టు మీకు మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా? నేను ఇంకా పేపర్ టీవీలో చూడలేండి, దానికి ఏమి నేను అంటే అతను సర్వే సత్యనారాయణ అల్లుడు. మొన్నే క్రిషాంక్ ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ కూడా ఆశించాడు, సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నాడు.
తను కూడా చాలా చోట్ల రాత్రిపూట నిద్రలు కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు చాలా చేసిండు. సో అవన్నీ మీకు మైనస్ అవుతాయా, ప్లస్ అవుతాయా? అంటే ఇక్కడ ప్రత్యేకంగా మీరు గమనించాల్సిన అవసరం ఏముంది అంటే రాజకీయంగా ఇక్కడ ప్రతి విషయం లెక్క కడుతూ ఉంటారు ప్రజలు. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ చెక్ చేస్తారు. ఎస్, అంటే ఆ కన్సిస్టెన్సీ మీకు ఏముందని అడుగుతున్నాను. నేను ఇప్పటిదాకా నేను నా ప్రతిరోజు చెక్ చేసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఏదో ఒక పని చేస్తా. వీళ్ళంతా ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తారు. ఎలక్షన్ 3 నెలలు 4 నెలలు ఉందంటే వచ్చి అడావుడి చేసేసి క్యాండిడేట్ అని చెప్పుకుంటారు. వస్తే అదృష్టం, లేకుంటే దురదృష్టం. మళ్ళీ 5 साल के बाद ये गणेश ऐसा नहीं है, हर बार आपके सामने रहता, आपके साथ रहता. हारने दो और कुछ भी होने दो. मेरे को 2 बार टिकट भी नहीं आया, 1 बार हार गए, 2 बार हार गए, फिर भी गम नहीं करा. एक अच्छा दिन आएगा, अच्छे दिन के लिए एक दिन से नहीं होता, बहुत दिन चलना पड़ता. क्योंकि చాలా సంవత్సరాలతోటే ఇప్పుడు నాకు నాలెడ్జ్ కూడా వచ్చింది, అన్నీ తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు నేను అయితే మాత్రం అన్ని విధంగా అడ్మినిస్ట్రేషన్లో కూడా నాకు అవగాహన ఉంది. గతంలో నేను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. నాకు అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఫండ్స్ ఎట్లా తీసుకురావాలా, డెవలప్మెంట్ ఎట్లా చేయాలా, ఏ శాఖ నుంచి ఎలా డబ్బులు తీసుకురావాలా, ఎమ్మెల్సీ నుంచి ఎట్లా తీసుకురావాలా, రాజ్యసభ నుంచి ఎట్లా తీసుకురావాలా, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నుంచి ఎట్లా డబ్బులు తీసుకురావాలి, ఎట్లా డెవలప్మెంట్ చేయాలనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది. నేను ఆర్టీ యాక్ట్లో 2023 సెప్టెంబర్లో మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంత నిధులు వచ్చినాయి, చుట్టుముట్టున్న కాన్స్టిట్యున్సీలకు ఎంత నిధులు ఇచ్చిరని చెక్ చేస్తే మాకు 10% వస్తే వాళ్ళకు 500% వచ్చింది. వాళ్ళ ఎఫిషియన్సీ లీడరిజంలో వాళ్ళు డబ్బులు తెచ్చుకోగలిగినారు. మా దగ్గర ఎఫిషియెంట్ మంచోడు ఉండే, కానీ ఎఫిషియెంట్ లేకుండే. ఇప్పుడు మంచోడు ఉండి ఆయన ఇంటికి ఒక మగవాళ్ళు ఏం చెడు అలవాటు లేదు, ఇంటి బయటికి ఓడు మంచోడు, కాకపోతే సంపాదించకుండా ఇల్లు ఎట్లా నడుస్తుంది. అదే మాదిరిగా మా దగ్గర కూడా మంచి వాళ్ళు ఉండే, కానీ వాళ్ళ దగ్గర కేపబిలిటీస్ లేక, ఎఫిషియన్సీ లేక, ఆ టాలెంట్ లేక. ఈ రోజులలో మీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీ ఈక్వల్గా డెవలప్ కాదు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీదనే డెవలప్మెంట్ అవుతుంది, వారి సత్తా సామర్థ్యం మీదనే డెవలప్మెంట్ అవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఎమ్మెల్యే అయితే డెవలప్మెంట్ కాదు. దీనికి అంత అర్హతలు అవసరం, అంత అవగాహన అవసరం, ప్రజల మీద ప్రేమ కూడా చాలా అవసరం. ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడైతే డెవలప్మెంట్ అవుతుంది. నేను బల్ల గుద్ది చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడే ఇక్కడ ఉంటా, మీరు వాళ్ళిద్దరు కూడా ఫోన్ చేయండి క్యాండిడేట్లకి, వాళ్ళు కూడా ఏం చేస్తారని ఒక అజెండా అడగండి. ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఏముందని అడగండి, ఏంది వాళ్ళ అజెండా అని అడగండి. వాళ్ళకి పోయి ఏ బస్తీలో ఏముందని నన్ను కూడా ఏ రాత్రి ఫోన్ చేసి అడగండి, ఎక్కడ ఏ సమస్యలు చెప్పగలుగుతా. గల్లీ గల్లీ తిరిగి నన్ను ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తా. వీళ్ళు ఎవరు పేరు పెట్టి కాదు, దరిదాపులో కూడా ఎవరు దగ్గర లేరు. ఏం కిషోర్, ఎవరు దరిదాపులో కూడా ఉండరు. అంత విషయాలు నేను చెప్పగలుగుతా. ఇన్ని సంవత్సరాలు ఉన్నా, నేను ఒక కుటుంబ సభ్యుని, వీళ్ళ బిడ్డనే తిరుగుతున్నా, వీళ్ళ తమ్ముడే అన్నయ్య తిరుగుతున్నా. కాబట్టి ఈసారి వాళ్ళ కుటుంబ సభ్యునికి అవకాశం ఇవ్వాలా, రేవంత్ అన్న ఆశీర్వాదంతో వచ్చిన గణేష్కి అవకాశం ఇవ్వాలా, హస్తం గుర్తుకు ఓటేసి గెలిపియాలని ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇంకొక క్వశ్చన్, పార్లమెంట్ అభ్యర్థులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నాడు, మరోవైపు దానం నాగేందర్ మీ పార్టీ నుంచి ఉన్నాడు, పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ అతను కూడా బయలమనే అభ్యర్థి బీసీ నుంచి, అంటే పార్లమెంటుకు సంబంధించి, అంటే మీకు మల్కజ్గిరి. సో మల్కజ్గిరికి సంబంధించి కూడా ఈటల రాజేందర్ బలమైన అభ్యర్థి, బీఆర్ఎస్ నుంచి ఈ పక్కకు వచ్చాడు. సో ఈటల రాజేందర్ ఓట్లు కూడా మీకు మైనస్ ఆర్ ప్లస్ అనేది అక్కడ తెలిసిపోతుంది. సో ఏ రకంగా చూస్తారు? మేము కూడా ఎలక్షన్ పోటీ చేస్తున్నాం కాబట్టి సర్వేలు చేసుకుంటాం. సర్వేలు చేసుకొని ఏం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ అందరితో మాట్లాడితే మా ముందు మంచిగా చెప్తారు. కానీ వెనక ఏమవుతుందని మాకు కూడా భయం. సునీత మహేందర్ రెడ్డి మీకు కొత్త అభ్యర్థి, వాళ్ళు జెడ్పీ చైర్పర్సన్గా 3 సార్లు చేశారు. ఒక జిల్లాకి జెడ్పీ ఈ ప్లేస్కి ఒకటే కాన్స్టిట్యున్సీ కొత్త కంటోన్మెంట్కి, మిగతా అంతా వారికి వస్తున్నాయి కదా. అప్పుడు రంగారెడ్డి, మల్కాజ్గిరి అంతా రంగారెడ్డే కదా. ఇది ఒక కంటోన్మెంట్ ఒకటే వారికి కొత్త, కానీ మిగతా అంతా వారికి పాతనే. వాళ్ళు సుపరిచితులు అందరికీ. పట్నం మహేందర్ రెడ్డి గారిని ఎవరు గుర్తుపడతారు? అందరు గుర్తుపడతారు. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఏదైతే మేనిఫెస్టో ఉందో అది బ్రహ్మాండమైన మేనిఫెస్టో. ప్రజలందరూ ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా చెప్పిన 6 గ్యారెంటీలు అన్నీ అమలైనాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తుంది. ఏదైతే సాధ్యమవుతుందో అదే హామీలు ఇస్తుంది, దాని ద్వారా అమలు అవుతుంది. కావున ఈరోజు కూడా దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని డిసైడ్ అయి ఉన్నారు. అలాంటిది ఒక్కొక్కటి ఎంపీ సీట్స్ అవసరం కాబట్టి ఇక్కడ కూడా అత్యధిక మెజారిటీ తోటి మా సునీత మహేందర్ రెడ్డి అమ్మని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పద్మారావు గౌడ్ మాజీ మంత్రి, మీకు డిప్యూటీ స్పీకర్, అంటే ఈ ప్రాంతానికి సంబంధించి మీ గెలుపును ప్రభావితం చేస్తారని అనుకోవచ్చా? వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ. ఇప్పుడు మాకు సంబంధం లేదు. మా కాన్స్టిట్యున్సీ అంటే నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతాన్ని పూర్తిగా డామినేట్ చేసిన వాళ్ళు ఇద్దరే కదా. డామినేట్ చేసిరు కానీ ఓన్లీ వాళ్ళ కనిసన్నలో నడిచింది ఈ వ్యవహారం. అంటే చుట్టుపక్కల ప్రాంతాలు దాదాగిరి చేసిరు కానీ డెవలప్మెంట్ చేయలే. వాళ్ళు కంటోన్మెంట్ మీద దాదాగిరి చేసిరు, డెవలప్మెంట్ చేయలే.
వాళ్ళు 10 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకు కూడా ఇక్కడ ఈ మంత్రి సిటీ మినిస్టర్ కాబట్టి మాకేం నిధులు ఇచ్చిండు ఆయనకే సూటి ప్రశ్న. నేను వారికి మొన్న ఎలక్షన్లో కూడా చెప్పిన, ఆయన కాన్స్టిట్యున్సీకి ఏమో ఎక్కువ నిధులు తెచ్చుకుండు, పక్కనే ఆయన ఉండేది మా కంటోన్మెంట్లోనే, వారి నిధులు మాకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండే, ప్రజలు ఆశించిన విధంగా ఉండాల్సిన ఉండే, ఆయన ఏం చేయలేదు, ఆయన చేసుకుంటూ ఓకే. ఆయన దగ్గర ఏమో స్పోర్ట్స్ స్టేడియంలు ఉన్నాయి, మా దగ్గర ఏముందండి? ఆయన దగ్గర గ్రేవ్ యార్డ్స్ అంతా బాగా డెవలప్ అయినాయి, మా దగ్గర ఏముంది? వాళ్ళన్నీ అట్లా అవసరమైనవి చేసుకుని మాకు అవసరం లేదా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా బాగా నిర్లక్ష్యం వ్యవహరించింది మా మీద. మాకు ఏం వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వాలి కదా, మాకు కూడా అవసరాలు వాళ్ళకి తెలుసు కదా. ఎలక్షన్ టైంలోనేమో ఈ సీట్ అవసరం, అసెంబ్లీకి గవర్నమెంట్కి సీట్ అవసరం, కానీ ఎలక్షన్ తర్వాత మా ప్రజలు అవసరం లేదా? మాకు డెవలప్మెంట్ అవసరం లేదా? మాకు కూడా అన్ని దగ్గర ఎట్లా ఇచ్చిన అట్లా ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళ మాటికి ఏమంటే ఇది కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉంది, దీనికి సంబంధం లేదంటారు. మళ్ళీ కౌంట్ అయితే అవుతుంది కదా, 119లా ఈ ఒకటి కౌంట్ అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళ బాధ్యత ఇది రాష్ట్రంలోనే ఉంది. రాష్ట్రానికి ఏ విధంగా అయితే డెవలప్మెంట్స్ ఉండేనో, వాళ్ళు సహకారం ఉండేనో ఆ సహకారం మాకు ఎప్పుడు లేదు. సౌతి తల్లి ప్రేమనే మా మీద. ఏది కూడా మాకు జిహెచ్ఎంసీలు ఉన్న విధంగా మాకు లేవు. ఈ జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని కూడా మా డిమాండ్. మొన్న సీఎం గారు స్వయాన చెప్పారు, ఇది జిహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తాం, మీకు కూడా జిహెచ్ఎంసీలో ఏ బెనిఫిట్స్ ప్రతి ఒక్క బెనిఫిట్స్ ఇక్కడ దక్కే విధంగా ముందుకెళ్తామని కూడా వారు సభాముఖంగా హామీ ఇచ్చారు. వారి హామీతోటి మాకు ఇంకా ప్రజలు చాలామంది నాయకులు కూడా చాలామంది మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, వారే వచ్చి హామీ ఇవ్వడంతో. మీ పోటీ శ్రీ గణేష్ నివేదిత మధ్యన, శ్రీ గణేష్ తిలక్ మధ్య ఉంటుందా? ఈ పోటీ నాకైతే మెజారిటీ మీదే, క్యాండిడేట్ల మీద కాదు, పార్టీల మీద కాదు, ఎంత మెజారిటీ వస్తుందనేసి మా పోటీ. కానీ వీళ్ళ మీద పోటీకు నామమాత్రమే, వాళ్ళు పార్టీ నుంచి క్యాండిడేట్లు పెట్టాలని పెట్టడమే తప్పితే ఇంకా వీళ్ళకు 30 సంవత్సరాలు చూసిరు, ఆయనకేమో బౌండరీస్ తెలియదు, ఇవాళకి ఓటేసే పరిస్థితి ఉందా? ఈరోజు నేను ఎక్కడ వెళ్ళినా చూసినా కూడా మనకన్నా ముందే మన ఇన్ఫర్మేషన్ ప్రజలు చెప్తారు, మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నాం, మనం ఏం చేసినాం, మనకేం అవసరం, ఎవరైతే అవసరం అని చెప్తున్నారు. కాబట్టి ఈసారి వాళ్ళకి ఓటేసే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా నేను మీడియా ద్వారా వాళ్ళకి కూడా పబ్లిక్ తెలుపుతున్నానంటే వాళ్ళకి అజెండానే లేదు. ఎలక్షన్లో ఒక అజెండా అనేది ఉండాలి. నేను గెలిస్తే ఏం చేస్తా అంటే మంచి స్కూళ్ళు కడతాను, ఉన్న స్కూళ్ళు మరమ్మతులు చేస్తాను, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏర్పాటు చేస్తా, ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు ఇస్తాం, పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తాం. ఎందుకంటే పట్టాల గురించి కూడా 2018లో నేను నిరాహార దీక్షలు చేశాను, పోరాటాలు చేస్తాను. మాకు పట్టాలు ఇస్తేనే, మా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవారు ఇలా ఇల్లులు లేవు, ఇల్లులు ఉన్నా కూడా ఓనర్షిప్ లేదు, పట్టాలు ఇవ్వాలని కూడా నేను పోరాటం చేసిన. మా దగ్గర ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్, బొల్లారం హాస్పిటల్, దాన్ని కూడా కట్టినా కూడా అది 50 పడకలు హాస్పిటల్ అని కడితే దాన్ని డిస్పెన్సరీ లాగా వాడిరు. హాస్పిటల్ కూడా పూర్తి స్థాయి కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించాలి, వైద్యం అందించాలనే ఉద్దేశంతో నేను దాని మీద కూడా పోరాటం చేసి నిరాహార దీక్షలు చేసిన ఘనత మాది. ప్రజల గురించి, ప్రజలు అవసరమైన సమయంలో మేము ప్రజల పక్షంలో నిలబడ్డాం. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను ఖాళీగా ఎప్పుడు ఉండలేదు. 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షం కూడా ఉండే. నాకు చూసుకోండి, అన్ని పోరాటాలు చేసిన అవసరమైన అన్నీ, ఎప్పుడు అవసరం ఉన్నా వాళ్ళ పక్షంలో ఉన్నా. ఏదో మళ్ళీ తర్వాత అనుకున్నాం రూలింగ్లు ఉంటే మనం చేస్తామని, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు నేనైతేనే చేయగలుగుతా, వేరెవరున్నా కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి తోచినంత, వాళ్ళ ఆలోచన అంతా అవుతుంది. కానీ ఇప్పుడు నాకైతే ఆలోచన ఉందో, నేనైతే చేయాలనుకుంటున్నాను, నేను కూర్చుంటేనే కదా చేస్తా. వేరే వాళ్ళు నా మాట వినొచ్చు వినకపోవచ్చు, నేనైతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలకు మేలు చేయడానికే ఇవన్నీ చేంజెస్. మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఎలక్షన్ నేను పోటీ చేస్తున్నప్పుడు బీజేపీ నుంచి లాస్ట్ ఒక రోజు ముందు ఒక రూమర్స్, అన్ని బ్రేకింగ్ న్యూస్ లెక్క ఈయన పార్టీ మారుతుడు, టీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నాడు. రేపు తెల్లారితే ఎలక్షన్ ఈ రోజు. ఇది ఎందుకని వచ్చింది అట్లా ఎవరు ఇవాళ సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేసి ఆల్రెడీ కేటీఆర్ని గెలిచి ఆయన విడ్రా అయిపోయిండు ఎలక్షన్ నుంచి అని. ఇంకొకరు ఏం చేసిరు, బీజేపీ నుంచి గెలిచినా ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పోతాడు, అధికారం ఉన్న పార్టీ పోతాడు. నేను వీళ్ళందరికీ ఇబ్బంది పెట్టలే ఈసారి. మళ్ళీ ఇవన్నీ ఏంది వాట్సాప్లు పెట్టుడు, మళ్ళీ నా మీద ప్రచారం గెలిచినాక పోతాడు, అవన్నీ వాళ్ళకి ఇబ్బంది ఈసారి పెట్టలే. డైరెక్ట్ గెలిచే పార్టీలను పోయినా ఆడనే ఉంటాం, ప్రభుత్వం ఉన్నది అక్కడనే ఉంటాం. ఇప్పుడు ఇలాంటివి చెప్పుకోవడానికి వీళ్ళకి ఆస్కారం కూడా లేదు కదా. పార్టీలు మారుతారని చెప్పలేరు, గెలిచినాక మళ్ళీ నేను మారిన అనేసి కూడా ఆ బ్రేకింగ్ న్యూస్లు, ఆ మెసేజ్లు టైపింగ్ చేసి పంపించి కూడా అవసరం లేదు కదా. అందరికీ తెలుసు అయిన తర్వాత ఏమవుతుందో కాదు. పర్మనెంట్ కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్. శ్రీ గణేష్ ఒకవేళ గెలిస్తే నీ గెలుపు మైనంపల్లికి గిఫ్టా లేదంటే రేవంత్ రెడ్డి గిఫ్టా? ఇద్దరికి గిఫ్టే అనొచ్చు. ఎందుకంటే వారి ఆశీర్వాదంతో నేను వచ్చిన, వీరు పూర్తి స్థాయిలో వారే క్యాండిడేట్ అని పనిచేస్తారు. కాబట్టి ఇద్దరు అన్నదమ్ములకి, పెద్ద అన్న చిన్న అన్నకి ఇద్దరికి గిఫ్ట్ ఇస్తాం, గిఫ్ట్గా భావిస్తాం. ఎందుకంటే వారు పూర్తి స్థాయిలో నాకు అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది అవుతుండే, వీరు నాకు సహకరించకుండా కూడా కష్టమేంటుండే. ఇద్దరు సహకరిస్తున్నందుకు ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఫైనల్గా మీకు క్వశ్చన్,
కాంగ్రెస్ గెలుపునకు ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుంది? 6 గ్యారెంటీల అమలా, లేదంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దూకుడుగా వెళ్తున్న విధానమా? నేను పెద్ద ఫ్యాన్ వారికి. నేను వేరే పార్టీలు ఉన్నా కూడా వారికి పార్టీకి అతీతంగా అందరు ఫ్యాన్సే కాబట్టి వారు దూకుడు కావచ్చు, వాళ్ళ డెవలప్మెంట్ కావచ్చు. ఇక్కడ నేను స్థానికంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, 3 ఫ్యాక్టర్స్ కూడా బాగా పనిచేస్తాయి. 3 ఫ్యాక్టర్స్ పనిచేస్తుంది. ఇప్పుడు అన్నిసార్లు మనం చూస్తే మనందరికీ తెలుసు, ఏ పార్టీ కూడా 119 గెలవదు రాష్ట్రంలో. గెలుస్తుందంటే క్యాండిడేచర్ మీద చూసి కూడా గెలుస్తారు కాబట్టి ఇక్కడ క్యాండిడేచర్ వారు రేవంత్ అన్న గారు లేకుంటే వారు గతంలో ముఖ్యమంత్రిని ఎవరు చూడకపోతుండే, ఎవరు కలవకపోతుండే, వారు రోజుకి 1500 నుంచి 2000 మందిని కలుస్తారంటే వారి గొప్పతనం. అంత టైం కేటాయిస్తారు ప్రజల గురించి. ఇదందరి ప్రజల పాలన, ఇది ప్రజాపాలన. అప్పుడు ఏంటంటే రాజుల పాలన ఉండే. ఇప్పుడు ప్రజాపాలన ఇష్టపడి అందరూ కాంగ్రెస్కే ఓటేస్తారు. థ్యాంక్ యూ. క్రెడిట్ రేవంత్ రెడ్డి అన్న గారే. థ్యాంక్ యూ. మొత్తానికైతే శ్రీ గణేష్ తనకి గెలుపుకి రేవంత్ రెడ్డి చరిస్మా అలాగే మైనంపల్లి బ్యాక్గ్రౌండ్ కూడా పనిచేస్తూ అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు కూడా తన గెలుపుకు సహకరిస్తుంది అంటున్నారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.